పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం అంబర్పేటలోని బతుకమ్మ కుంట చెరువు దగ్గర ఉన్నాము. గత 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి ఇక్కడ చెరువును పరిశీలించిన తర్వాత ఇక్కడ 5 ఎకరాల 15 గుంటల స్థలం అక్రమ నిర్మాణాలు చేపట్టారని గత 4 నెలల క్రితము ఇక్కడ నివేదిక ఇవ్వడం జరిగింది. దీంతో ప్రజలు వ్యతిరేకించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ బతుకమ్మ కుంట ప్రస్తుతం చూస్తే ఒక్క చుక్క నీరు కూడా లేదు. దీనికి సంబంధించి 14 ఎకరాల 6 గుంటల స్థలంలో ఇది విస్తీర్ణంలో ఉంది. దీనికి సంబంధించి 16 ఎకరాల 16 గుంటల స్థలంలో బఫర్ జోన్తో కలిపి మొత్తం ఉందని చెప్పచ్చు. దీనికి 5 ఎకరాల 15 గుంటలు అక్రమ నిర్మాణాలు చేపట్టారని వీళ్ళు గత 3 నెలలుగా హైడ్రా కూల్చివేతలు ఒకవైపు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురైన విషయం తెలిసిందే. దీనికి 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి ఇక్కడ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుండి పట్టా భూములు రిజిస్ట్రేషన్కు సంబంధించి ఎవరైతే ఇండ్లు నిర్మాణం చేపట్టారో వాటిని కూల్చివేయడం జరగదని చెప్పడంతో ఇక్కడ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంబర్పేట బతుకమ్మ కుంటకు సంబంధించి ఇక్కడ సిపిఎం జిల్లా నాయకులు ఉన్నారు, మహేందర్. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ కుంటకు సంబంధించి గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే 5 ఎకరాల 15 గుంటలు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. మిగతాది 16 ఎకరాల 13 గుంటలు ఉంది, బఫర్ జోన్తో కలిపి. ఇప్పుడు నిన్న మొన్న రంగనాథ్ వచ్చి మీకు ఏం హామీ ఇచ్చారు? మొన్న రంగనాథ్ గారు వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించి ఏకైతే బతుకమ్మ కుంట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి ఇండ్లు కట్టుకున్నారో వాళ్ళకి ఎలాంటి నిర్మాణాలు కూల్చము, వాళ్ళకి యథాతథంగా ఉంటాయి, వాళ్ళ ఇళ్ళ జోలికి మేము రాము అని చెప్పాడు. మేము అదే కోరుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు అనేక సంవత్సరాలుగా ఇల్లు నిర్మాణం చేసుకొని పేదవాళ్ళు. ప్రభుత్వమే అందులో ఒక 600 మందికి ఇండ్లు కట్టించింది. మిగిలిన భూమిలో అసలు ఈ బతుకమ్మ కుంట మొత్తం ఒకప్పుడు 27 ఎకరాల భూమి. 20 ఎకరాల భూమిలో ప్రభుత్వం 1947 నుండి తర్వాత చెరువుని తగ్గించుకుంటూ అయితే వెనక్కి చరిత్రలోకి వెళ్తే మూడో నిజాము ఇక్కడ గుర్రాల కోసమే ఏర్పాటు చేసుకున్న చెరువు ఇది. ఆయన గుర్రాలను మొత్తం కూడా ఇక్కడ స్నానాలు చేయించడం కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను మొత్తం కూడా ఇక్కడ పెట్టడం కోసం ఏర్పాటు చేసిన చెరువు. ఆ తర్వాత కాలక్రమేణా అది ఎర్రకుంటగా మారిపోయింది. ఎర్రకుంటగా మారిన తర్వాత ఎర్రకుంట 1914లో అనుకుంటా ఎర్రకుంటగా మారింది. ఎందుకంటే నిజాము ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణంలో కానివ్వండి, ఇంకా మన నిజాం యూనివర్సిటీ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఈ నిర్మాణం కోసం ఇటుకలు కావాలి. ఆ ఇటుకలు ఇక్కడ తయారు చేసేవాళ్ళు. దాని తర్వాత అది ఎర్రకుంటగా మార్చారు. ప్రభుత్వం ఇది అనేక 100 సంవత్సరాలుగా ఇది కుంటగా ఉంది, ప్రభుత్వ భూమిగా గుర్తుంది. అయితే నువ్వు హైదరాబాదులు మన దేశంలో ఏ భూమి చూసినా, చెరువులు చూసినా, లేకపోతే చారిత్రక ప్రాంతాలు చూసినా ఏదో ఒకరి పేరు మీద ఉంటాయి, వ్యక్తుల పేరు మీద భూములు ఉంటాయి. ఇప్పుడు గండిపేట కింద చూసిన భూమి, ఉస్మాన్ సాగర్ కింద భూమి ఎవరో ఒకరి పేరు మీద ఉంటుంది. పింగళ వెంకటరామరెడ్డి పేరు మీద ఉంటుంది ఉస్మాన్ సాగర్. గండిపేట కూడా ఆయన పేరు మీదే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు గవర్నర్ ఆయన పేరు మీద ఉన్నాయి. కాబట్టి మేము అంటున్నామంటే పేరు మారింది కానీ ఈ భూమి అయినా 1975లో రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. హైదరాబాదు ప్రాంతం మెట్రోపాలిటీ ప్రాంతాల్లో ఎకరాల భూమి ఉండొద్దు, 1250 గజాలు తప్ప ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చింది. ఎక్సైజ్ కింద ఉన్న భూమి మొత్తం కూడా కొన్ని జిహెచ్ఎంసీ తీసుకుంది, కొన్ని రెవెన్యూ వాళ్ళు తీసుకున్నారు, కొన్ని ఇరిగేషన్ వాళ్ళు తీసుకున్నారు. 3 ప్రాంతాలుగా తీసుకున్నారు. ఇదేమో జిహెచ్ఎంసీ తీసుకున్నది ఎక్సైజ్ కింద, అది రికార్డులోకి ఎక్కలేదు. రెవెన్యూ వాళ్ళు తీసుకున్నది రికార్డులోకి ఎక్కిపోయింది.
ఎక్సైజ్ సీలింగ్ కింద. కానీ ఇది జిహెచ్ఎంసీ టోటల్గా వాళ్ళు తీసుకున్నప్పుడు అప్పుడు ఆజం నవాబుకు సంబంధించిన మన్మల పేరు మీద కూతుర్ల పేరు మీద ఉంటే వాళ్ళకు ఆ టైంలోనే 1975లోనే 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ కోర్టు కట్టేసింది. వాళ్ళు తీసుకొని కట్టేసింది. వాళ్ళ డబ్బులు తీసుకుంటే ఇప్పుడు 30 కోట్ల 40 కోట్ల రూపాయల దాకా బ్యాంకులో జమ అయిపోయినాయి ఆల్రెడీ. ఈ భూమిని ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఎడ్ల సుధాకర్ రెడ్డి నా భూమి అంటున్నాడు. అసలు ఎడ్ల సుధాకర్ రెడ్డి ఎట్లయినా భూమి అవుతుంది? మన ఆజం నవాబు నాకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేశాడు అంటున్నాడు. చట్టం ప్రకారం అగ్రిమెంటు 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు, అసలు 16 నెలలే ఉంటుంది. ఇంకా కావాలంటే ఒక 16 నెలలు పొడిగించుకొని ఒక 3 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంటుంది. 2022లో సంవత్సరంలో అగ్రిమెంట్ని ఆయన ఇంకా నాదే అగ్రిమెంట్ అని చెప్పుకుంటూ పోతున్నాడు. కోర్టు ఆయన నీ పేపర్లు షో చేయమని చెప్పింది కోర్టుకు పోతే. హైకోర్టు షో చేయలేదు. ఒకసారి షో చేసిండు, ఆ పేపర్లు చూసి నీకు ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదని కొట్టేసింది ఆయన కేసు. ఆయన ఓడిపోయాడు. హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు కొట్టేసింది. అట్లా సివిల్ కోర్టు కూడా కొట్టేసింది ఆయన భూమిని. మళ్ళీ ఆయన ఏం చేసినంటే నిజాం ఒక చిన్న కూతురు కొడుకుతో కొన్ని ఏదో ఒప్పందాలు చేసుకొని మళ్ళీ ఆయనతో పాటు ఆయన కోర్టులో ఇంప్లిమెంట్ అయ్యిండు. ఆయన వాళ్ళకి ఏం సంబంధం లేదు. డెవలప్మెంట్ అగ్రిమెంట్కి ఓనర్షిప్ ఎట్లా వస్తుందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. బీజేపీ టీఆర్ఎస్ నాయకులకు, రాష్ట్ర నాయకులకన్నా బుద్ధి ఉండాలి, లేకపోతే ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు బుద్ధి ఉండాలి. చదువుకున్నాడా లేదా ఇంకో విషయం నేను చెప్తున్నాం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది ప్రభుత్వ భూమి అని తెలిసింది. దీని మీద 27 ఎకరాల మీద 3 మ్యాన్ కమిటీ వేసింది సుప్రీంకోర్టు. 3 జడ్జిలను, 2 జడ్జిలు, ఒక రిటైర్డ్ జడ్జు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆర్డీఓ, ఈ 5 మందితోటి 3 మ్యాన్ కమిటీ అని జడ్జితో 3 మ్యాన్ కమిటీ పేరు చెప్పేసి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ భూమి మొత్తంలో వంచేసింది ఎవరికి వాళ్ళకి. 7 ఎకరాలు ఏమో 9 ఎకరాలు బాగంబర్పేట సొసైటీకి, 3 ఎకరాలు తులసి కోపరేటివ్ సొసైటీకి, 2 ఎకరాలేమో పేదవాళ్ళ ఇళ్ళ కోసం, అట్లాగే పార్క్ కోసం 2 ఎకరాల లోపల ఉంటుంది, 2 ఎకరాల పార్క్కి. అట్లాగే కొంతమంది ఆక్రమించుకున్నారు, ప్రైవేటు భూమి ఆక్రమించుకున్నారు గవర్నమెంట్ భూమిని. 2 ఎకరాలు ఏదవుతుందో వాళ్ళ దగ్గర 2003 చట్టం ప్రకారం ప్రభుత్వం వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయమలేదు. ఇల్లు కూల్చమని చెప్పలేదు కోర్టు. వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయమని చెప్పింది. డబ్బులు మిగిలిన 5 ఎకరాలు ఏదైతే మిగిలిందో దీన్ని పార్కుని మళ్ళీ పునరుద్ధరించండి, చెరువులు మళ్ళీ. ఎందుకంటే వర్షాలు వస్తే హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా పోతూ ఉంది. గ్రౌండ్ వాటర్ పెరగాలంటే మళ్ళీ కుంటలు పెరగాలి, కుంటలు మూసుకుపోతున్నాయి, ఆక్రమణలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కుంటల మీద సుప్రీంకోర్టు మొన్న గతంలో కూడా చూశారు కదా, కుంటల మీద సుప్రీంకోర్టు మొన్నే బీజేపీ ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం అట్లాగే యూపీ ప్రభుత్వం మీద ఏ రకమైన బుల్డోజర్ ప్రభుత్వం మీద ఏదైతే చెప్పిందో ఆ తీర్పులో చెప్పింది కదా. మేమేమైతే స్టే ఇస్తున్నామో అది ప్రభుత్వ భూమి మీద వర్తించదని సుప్రీంకోర్టు డైరెక్ట్ చెప్పేసింది. ఇప్పుడు నిన్నగాక మనం వారం రోజుల క్రితం ఆయన దిగిపోతున్న సందర్భంలోనే చంద్రచూడ్ దిగిపోతున్న సందర్భంలోనే ఇచ్చిన తీర్పు అది. ఆ తీర్పులను దృష్టిలో పెట్టుకోవాలని మేము అడుగుతా ఉన్నాం. ఈ 5 ఎకరాల భూమి ప్రభుత్వానిది, దీన్ని పార్క్ చేయమని చెప్తున్నాం. 2 ఎకరాల్లో నీటి కుంటని చేయమని చెప్తున్నాము. మిగిలిన దాంట్లో స్కూళ్ళు, పార్కు, పిల్లల కోసం పార్క్ ఒకటి, స్కూల్ ఒకటి, అట్లాగే జిమ్, ఓపెన్ జిమ్ ఒకటి, ఇట్లా వాకింగ్ ట్రాక్ ఒకటి ఇట్లా ఏర్పాటు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ భూమి ఖచ్చితంగా ప్రభుత్వానిది. ఆయన ఇంకోటి కూడా అడుగుతున్నాం, అనేక సందర్భాల్లో కోర్టు ఆయన పేపర్లు షో చేయమన్నప్పుడు షో చేస్తాడు. ఆయన పేపర్లు ఉన్నాయి నా దగ్గర, నేను ఓనర్షిప్ని నేనే షో చేస్తా అంటుండు. ఆయన కోర్టునే ప్రశ్నిస్తున్నాడు ఆయన. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, ఇప్పుడు స్టేజ్ వచ్చినా అంటున్నాడు. స్టేజ్ దేని మీద వచ్చిండు? నేను ఇంట్లో ఉంటే నన్ను హౌస్ అరెస్ట్ చేసిర్రు, నా ప్రాంతంలో నేను కబ్జాలో ఉన్న భూమిలో వాళ్ళు పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ ప్రజలు మొత్తం ప్రజలు కాపాడుకుంటూ ఉన్నాం. ఆయన అనేక సందర్భాల్లో ఈ భూమి మీదకి వస్తుంటే ఎలగొట్టాం, ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం కలిసి ఎలగొట్టాం. ఆయన కబ్జాలో ఏం లేదు, భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది భూమి ఇది. ఆయన తప్పుడు సమాచారం కోర్టుకి ఇస్తున్నాడు. తప్పుడు సమాచారం ఏమి ఇస్తున్నాడు కాబట్టి ఆయన మీద కేసు బుక్ కావాలి. అట్లా అదేవిధంగా 2002లో ఇది చెరువు ఉండే, 2002, 2003, 2004 ఇదే ఎడ్ల సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు దీన్ని మట్టి వస్తూ ఉంటే ఆయన మీద 2-3 సార్లు కేసులు పెట్టాం. ఎఫ్ఐఆర్ అమర్పేట పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయినాయి. అవి ఒక్కసారి మీరు పరిశీలిస్తే ఇప్పుడు భూమిగా ఉంటుంది, అప్పుడు చెరువుగా ఉంది కదా. చెరుగున్న నువ్వు మట్టి వచ్చింది నువ్వే కదా.
చెరువు కంపెనీ దాని మీద క్రిమినల్ కేసు రావాలి కదా. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం, అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టండి. ఎందుకంటే చెరువు మూసింది, ఆయన మీద గత ఎఫ్ఐఆర్ మొత్తం తీయండి, బయట తీయండి, ఆయన అరెస్ట్ చేయని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పార్కును అభివృద్ధి చేయాలని కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతాల్లో అక్రమాలు కొన్ని కూల్చారు, పేద ప్రజలు కూడా కూల్చారు, పెద్ద డబ్బున్నలు కూడా కూల్చారు. మేము కూల్చడం వ్యతిరేకిస్తున్నాం. అంటే చెరువులు ఆక్రమించొద్దు అనేది కూడా కోరుకుంటున్నాం. రెండు పేదవాళ్ళు కట్టుకుంటే వాళ్ళకు కష్టం చేసి కట్టుకున్న ఇండ్లు అలాంటి వాళ్ళే కూలిస్తే ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు డబ్బులు పెట్టి కట్టుకోలేరు. డబ్బుల్లో ఎన్నెన్నో పోతే వాళ్ళకి ఏం కాదు. నాగార్జున ఎన్కన్వెన్షన్ అది 3 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఆయనకు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఆయనకేం నష్టం జరగదు. అదో పేదవాడు ఒకడు రిక్షా దొక్కడో ఆటో దొక్కేవాడు వాడు 10 లక్షలు పెట్టి ఇల్లు అని అంటే వాడు 20-30 సంవత్సరాలు కష్టపడితే కానీ రావాలి. ఆయన ఒక సినిమా నటిస్తే ఆ పైసలు వచ్చేస్తాయి. కాబట్టి అయినను పేదవాళ్ళని ఒక తీరు చూడదని మనం మీడియా వ్యక్తులు కోరుతా ఉన్నాను. సేమ్ టైం హైడ్రా ఏర్పడ్డప్పుడు ఏదైతే కూల్చిందో ఆ కూల్చుడు కూడా మేము వ్యతిరేకించాం. మూసీలో ఏదైతే హైడ్రాతో సంబంధం పెట్టారో ఆ సంబంధం పెట్టిన తర్వాత తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది. కాబట్టి ఇప్పుడు వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం ఏంటంటే హైడ్రాను నువ్వు హైదరాబాద్లో ఏదైతే చెరువులో పునరుజ్జీవనం పోస్తూ ఉంటున్నావో చాలా మంచిది, కానీ దాని పక్కన ఉన్న పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళని కూల్చకుండా వాటర్ స్టోరేజ్ పెంచే ప్రయత్నం చేయండి, చెరువులు పునరుద్ధరించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒకసారి నిర్మాణం జరిగిపోయిన తర్వాత కూల్చిన తర్వాత వాళ్ళ కాయా కష్టం చేసుకొని వాళ్ళ శ్రమ మొత్తం దాంట్లో ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించి చేయాలి. ఖాళీగా ఉన్న భూములు ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాన్ని చెరువుగా ఇట్లా ఈ రకంగా బతుకమ్మకుంటలాగానే చాలా ప్రాంతాల్లో మట్టేసి ఉన్నాయి. దాన్ని ప్రారంభించండి, పునర్జీవనం తీసుకురండి ఆ చెరువులకి. మేము అది ఆ రకంగా చెప్తాం. ఏదైతే హైడ్రా మొన్న కమిషనర్ గారు మా దగ్గరకు వచ్చిర్రో ఆయన ప్రామిస్ చేసిండు, బతుకమ్మ కుంటలో ఏదైతే ఇండ్లు పేదవాళ్ళ ఇండ్లు ఉన్నాయో ఏ ఒక్క ఇల్లు కూడా నేను తీయను అని చెప్పి ఆయన ప్రామిస్ చేసిన తర్వాతనే మేము ఆయనకి ఇక్కడ మద్దతు తెలిపాం. ఈ ప్రాంతంలో మీరు చేసుకోవడానికి కూలుస్తా అంటే అడ్డుపడేవాళ్ళం. కూల్చను ఖచ్చితంగా మీకు ఏ ఒక్క ఇల్లు కూడా ఇటుక పిల్ల కూడా పట్టుకోను అని చెప్పి ప్రామిస్ చేశాడు. అంబర్పేట బతుకమ్మకుంట చెరువుకు సంబంధించి ఇక్కడ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే అధికారులు ఏమన్నారు, మీకు ఏం హామీ ఇచ్చారు? అయితే రంగనాథ్ గారు 2 days బ్యాక్ వచ్చారు ఇక్కడికి కొండకి. అందరూ బస్సివాసులు ఇక్కడ మన ఏమంటారు సిపిఎం మహేందర్ అనే తన ఇక్కడ మాకు లీడర్ అయిననే వచ్చి తనకి నేను మాట్లాడతా ఏమన్నా ఉంటే ఇల్లులను నేను పొడగొట్టను, ఏమన్నా ఉంటే నేను మాట్లాడతాను మీడియాతో మాట్లాడిండు. అంటే ఆయన ఏం మాట్లాడిండు అంటే మీ ఇల్లు అంటే ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ఇల్లులను మేమేం తీయం, ఏమైనా ఉంటే ఈ ఓపెన్ ల్యాండ్ ఏమైనా ఉందనుకో దాన్ని మేము కూల్చివేస్తాం. అంటే అది 5.5 ఎకరాలు ఏమో ఉందంట, సంథింగ్ మనకు ఐడియా లేదు అంతగానో. తను చెప్పింది మాత్రం ఏంటంటే మీ ఇల్లులను మేము ముట్టుకోం, ఎంతసేపు ఓపెన్ ల్యాండ్ ఇప్పుడు ఇది కట్టలేరు అది ఉంది, ఇది కట్టలేము కదా మేము అది తీసుకుంటాము, దానికి మించి మేమేం చేయలేము అని చెప్పేసి రంగనాథ్ గారికి చెప్పాను. ఫస్ట్ హైడ్రా స్టార్ట్ అయినప్పుడు మామూలుగా మార్కులు వేసారు సార్, నార్మల్గా ఇట్లా భయపడిపించారు. అక్కడ ఇక్కడ ఏదో ముషరంబాగ్ అనుకోండి, నాకు తెలిసిన ఏరియాలు చెప్తున్నా, ఇక్కడ మన లంక గంగనార్ అక్కడ ఏమన్నారంటే ఒకసారి మేము మార్కేసిన తర్వాత కంపల్సరీ ఇల్లులు కూలగొట్టేసేయాలి, 1 week 2 weeks ఏదో టైం ఇచ్చిరంట, అది మేము తీసేస్తాము అని అన్నారు. అది ఎప్పుడు స్టార్టింగ్ ఎప్పుడైతే నాగార్జున గారిది కూలగొట్టినప్పుడు అప్పుడుండే, తర్వాత మధ్యలో ఏమైందో మాకు అంత ఐడియా లేదు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత రంగనాథ్ గారు చెప్పిన క్లారిటీ ఏందనంటే మీ ఇళ్ళని మేము ముట్టుకోం, ఎంతసేపు మేము ఉన్నది ఓపెన్ ల్యాండ్ ఏమైతున్నదో దాన్ని మేము క్లియర్ చేసుకుంటాం. అట్లా చెప్పడం మీకు ఎట్లా ఉంది? న్యాయం అనిపించింది, సూపర్. అదైతే ఆయన చెప్పడం మాకు హ్యాపీ. ఒకవేళ అయినా ఇట్లా లేదు మేము చేస్తాము అని అంటే మాత్రం మేము అందరం ఊరుకోం, చాలా పెద్దగా ఉంది, మేము అందరమే ఊరుకోము, అంత సినిమా లేదు. ఒకవేళ ఇన్ కేస్ చేస్తా అంటే దాన్ని మనం ఏం చేయలేం, అంతే కదా అన్న. ఇప్పుడు ఆయన ఎంత నీట్గా చెప్పిండు, అందరు ఎంతమంది ఉన్నారు ప్రజలందరి ముంగట ఏం చెప్పేసి అంటే నేను ఓపెన్ ల్యాండ్ ముట్టుకుంటా కానీ నేను మీ స్థలాలను ముట్టుకోను. అంటే ఎవరైతే కట్టుకోరు అది పట్ట కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా ఉండొచ్చు, దాన్ని నేను ముట్టుకోను, ఓపెన్ ల్యాండ్ ముట్టుకుంటా. ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి దీనికి సంబంధించి అప్పుడు మొదట కూల్చేస్తామని అన్నారు. ఈ 2-3 రోజుల క్రితము హైడ్రా రంగనాథ్ వచ్చి అంటే మీకు ఏం హామీ ఇచ్చారు? ఏమొచ్చింది, రాముడి చేస్తా అన్నాడు, ఇక్కడ చెరువు చేస్తా అన్నాడు, ఇంట్లో కూలగొట్టరు అన్నారు. కూలగొట్టద్దు, కట్టిన ఇల్లు కూలగొట్టద్దు, అట్లా వాళ్ళు కూడా బాధపడతారు కదా కట్టిన వాళ్ళు. అట్లా పార్కు చేయమన్నాం, మాకు ఇది కూడా లేదు,
కమిటాలు లేదు. ఏమైనా దావతి ఏదైనా చేసుకున్నా కూడా ఆకిలలో వండుకొని తింటున్నాం. కమ్మెట్టుగా కావాలి. మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మేము 40 సంవత్సరాలు అవుతుంది, 42 అవుతుంది. సార్ వచ్చి మాకు ఇండ్లు కూలగొట్టమని హామీ ఇచ్చిండ్రు. ఈ కుళ్ళ స్థలం ఉన్నది పార్కు చేస్తాము, చెరువు చేస్తామని చెప్పిండ్రు. కూలగొట్టమంటే సంతోషమే ఉంది, కానీ కుళ్ళ స్థలంలో చెరువు చేస్తామని చెప్పిండ్రు, పార్కు కడతామని చెప్పిండ్రు. అదైతే సంతోషమే. మరి సంతోషమే అయింది. మాకు ఇండ్లు కూలగొట్టమన్నారు, కాలు జాగుంది పార్కు చేస్తామన్నారు. ఇదివరకు ఎట్లా బతుకమ్మలు ఆడుకుర్రో ఇప్పుడు అట్లా అది చేస్తామని అన్నారు. అంతే చెప్పారు, మాకు సంతోషం అనిపించింది. ఇప్పుడు ఎన్నేళ్ళు ఇక్కడ ఉండబట్టి? మేము 40-45 ఏళ్ళు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. గవర్నమెంట్కి సంబంధించి అంటే పట్టాలు ఇచ్చిందా, రిజిస్ట్రేషన్? ఈ ఇండ్లు పట్టాలు ఇచ్చినాయి, పట్టాలు ఇచ్చారు. కూలగొడతారేమని మేము దౌడపడ్డాం, కానీ కూలగొట్టమమ్మ మీ ఇంట్లో తెరుగు రామని చెప్పిండ్రు. మాకు అంతే సంతోషం, మేమేమనలే. ఆగిమిచ్చిపోయిండు. హైడ్రా ఏర్పడినప్పుడు అంటే చెరువు, కుంటలు, నాలాలు ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో కూల్చివేత జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతము ప్రభుత్వం వెనుకపోయిందంటారా, వెనుకకు అంటే అడుగు వేసింది అనుకుంటారా? ఇప్పుడు మీకు హామీ ఇచ్చారు ఇక్కడ బతుకమ్మ కుంటకు సంబంధించి, అంటే దీని పట్ల మీరేమంటారు? ప్రభుత్వం వెనక అడుగు వేయలేదనేది మాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే అభివృద్ధి అనేది మనం పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటే, వేరే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టుకుంటే ఇది కాదు అభివృద్ధి. ప్రజలు సుఖ సంతోషాలుగా ఆరోగ్యంగా జీవించాలని అంటే ఇలాంటి ఆహ్లాదకరమైన పార్కులు, చెరువులు, సుందరీకరణ ఉండేటి ప్రాంతాలు ఉంటేనే అభివృద్ధి అనేది కూడా ఉంటుందనేది మా ఉద్దేశం. అట్లాగే అదే ప్రాతిపదికన ఈ బతమ్మగుంటలో గత దాదాపు ఒక 10-20 సంవత్సరాల నుంచి మొత్తం ఈ కుంటలో చెట్లు, మట్టి, ఎక్కడెక్కడ ఉన్న మట్టి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేయటం వల్ల చాలా దుర్గంధంగా కనపడేది ప్రాంతంలో వాళ్ళు ఇట్లా పార్కు చేస్తామని రావటం అర్చనీయం. అట్లాగే రంగనాథ్ గారికి మా బతంగుంట ప్రజల తరపు నుంచి, మా వీకర్ సెక్షన్ కాలనీ కానీ, అట్లాగే మన రామకృష్ణ నగర్, శాంతినగర్ ఈ బస్తీల తరపు నుంచి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీ ఇల్లులు ఒక్కడు కూడా మేము కోల్చరని మాకు హామీ ఇచ్చిండు. దానికి మాకు మా పేద ప్రజల నుంచి ఆయనకి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అనేది చెప్పదలుచుకున్నాం. మాకైతే ఏవి రంగనాథ్ గారు వచ్చారు ఇక్కడికి. ఆయన ఒక్క ఇటుక పిల్లని కూడా ఇక్కడ తీయము, ఉన్న ఈ ఖాళీ ప్లేస్ని డెవలప్ చేస్తామన్నారు. దీనికైతే మేము సంతోషమే. మేము చిన్నప్పుడు దీనిలో స్నానాలు చేసినది బతుకమ్మ గుంట అసలు ఎందుకంటే దీని ఆడవాళ్ళు బతుకమ్మలు ఇడవడం వల్ల దీనికి బతుకమ్మ గుంట అనే పేరు వచ్చింది. మేము చిన్నప్పుడు చూసేది, ఇప్పుడు మొత్తం దీన్ని కబ్జా చేసుకున్నారు. దీన్ని డెవలప్ చేయడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయము. ప్లస్ ఏంటంటే మా ఇల్లు ఎవరికి పోకుండా, పేదలు ఎవరికి పోకుండా ఆయన హామీ అయితే ఇచ్చిండు. మొన్న వచ్చి ఏవి రంగనాథ్ గారు వచ్చిండ్రు. ఆయన వచ్చి మీ ఇళ్ళ జోలికైతే రామమ్మ, ఉన్న ఖాళీ ప్లేస్నే డెవలప్మెంట్ చేస్తాము, డెవలప్మెంట్ చేస్తే మీకు కూడా సంతోషమే కదంటే దీనికి మేము కూడా అందరూ సంతోషమే. దీనికి కాలనీ వాసులు, బస్తీ అందరూ దీనికి అయితే చాలా సంతోషకరంగానే ఉంది. మా ఇళ్ళ జోలికి రాకుండా దీన్ని డెవలప్ చేసుకుంటే మాకు కూడా సంతోషమే కదా. ఈ చెట్లు ఉండడం కన్నా పార్కు ఉంటేనే అందరికి కూడా కొంచెం ఉపయోగకరమని మేము భావిస్తున్నాం. ఇది ఎప్పటి నుంచో గత 10-15 సంవత్సరాల నుంచి ఆటో రిక్షాలు పెట్టిండు, చెత్త బండ్లు ఇక్కడ అడ్డంగా ఉన్నాయి, యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఇక్కడ ఒక పెళ్లి గురించి బస్సు రావాలంటే కూడా ఇబ్బంది ఉంది. పెళ్లి బస్సు మళ్ళీ తిరిగి పోవు ఇళ్ళకించి అందరికీ బస్సు కూడా వస్తలేదు. ఎమర్జెన్సీగా ఏమైనా అంబులెన్స్ అంటే కూడా ప్రాబ్లమే అనుకో, వాళ్ళు ఎట్లనే పోతారు. కానీ ట్రాఫిక్ మాత్రం జామ్ అయిపోతుంది. మొత్తం రోడ్డు ఎన్ని ఫీట్లు ఉందో కనీసం ఆ రోడ్కు మొత్తం ఏదో వాళ్ళ దయాదాక్షం కొంత రోడ్డు పోతుంది. మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రాబ్లం, గవర్నమెంట్ కూడా తప్పు ఉంది. వాళ్ళకి ఏదైనా పార్కింగ్ ఇచ్చేసి పెట్టుకోరని పెట్టాలి. అన్ని బండ్లు సిటీలో ఉన్న బండ్లన్నీ ఇక్కడనే ఇచ్చిండ్రు. ఇది అన్యాయం కాదు. అది మేము ఇక్కడి నుంచి ఎప్పటి నుంచో ఉన్నామో, మళ్ళీ ఇక్కడంతా రోడ్ అంతా ఇబ్బంది అవుతుంది. గత 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి ఇక్కడ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఎలాంటి కూల్చివేతలు చేపట్టామని, ఉన్న స్థలంలోనే అంటే 14 ఎకరాలలో 5 ఎకరాలు కబ్జాకు గురైనప్పటికీ మిగతా 9 ఎకరాలకు సంబంధించి అంటే పార్కు కానీ, చెరువు కానీ పునర్జీవనం తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్ జిమ్, తర్వాత
వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఇక్కడ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.